दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। वरंगल पुलिस कमिश्नरेट के कमिश्नर अंबर किशोर झा ने कहा है कि खेलों में कारकर्दगी दिखाने वाले पुलिस एहलकार दीगर खिलाड़ियों के लिए एक मिसाल बन सकते हैं, चाहे वो अपनी ड्यूटी के दौरान कितने ही दबाव का सामना क्यों न कर रहे हों। जुमा के रोज वरंगल पुलिस कमिश्नरेट के तीसरे स्पोर्ट्स एंड गेम्स मैट 2025 का आगाज किया गया, जो 3 दिन तक जारी रहेगा। इफ्तिताही तकरीब वरंगल के जवाहरलाल नेहरू स्टेडियम में मुनक़िद हुई, जहां कमिश्नर अंबर किशोर झा ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की और खेलों का इफ्तिताह किया। इस मौके पर पुलिस खिलाड़ियों की मार्च पास्ट मुनक़िद हुई और कमिश्नर ने स्पोर्ट्स का झंडा लहराया। पुरअमन अलामत के तौर पर कबूतरों और गुब्बारों को आसमान में छोड़ा गया। पुलिस खिलाड़ियों की जानिब से लाई गई स्पोर्ट्स मशल को कमिश्नर के हवाले किया गया। इफ्तिताही तकरीब के दौरान मर्दों और ख्वातीन के लिए 800 मीटर की दौड़ और वॉलीबॉल के मुकाबलों का आगाज किया गया। कमिश्नर अंबर किशोर झा ने खिलाड़ियों और मुंतज़मीन की तारीफ करते हुए कहा कि इन मुकाबलों में वरंगल कमिश्नरेट के 3 जोन्स के अलावा कल 6 टीमें हिस्सा ले रही हैं, जो 12 मुख्तलिफ खेलों में अपनी महारत का मुजाहरा करेंगी। उन्होंने कहा कि इन मुकाबलों में शानदार कारकर्दगी दिखाने वाले खिलाड़ी जल्द ही रियासती सतह के मुकाबलों में शिरकत करेंगे। उन्होंने मजीद कहा कि खेलों में जीत या हार अहम नहीं, बल्कि खिलाड़ियों की मेहनत और कारकर्दगी ज्यादा अहम है। इन खेलों के जरिए न सिर्फ जिस्मानी सेहत में बेहतरी आएगी, बल्कि काम के दबाव को भी कम करने में मदद मिलेगी। इस तकरीब में डीसीपीज रविंदर, राज महिंदर नाइक, एडिशनल डीसीपीज रवि और सरेश कुमार, जानगांव एएसपी पिंडरी चेतन नेतन, एसीपीज, इंस्पेक्टर्स, आरआईज, आरएसआईज, एसआईज और दीगर पुलिस एहलकारों ने जोशो खरूश से हिस्सा लिया। గ్రీన్ కలర్ టీషర్ట్స్తో ఆ తర్వాత చివరిగా వస్తున్నటువంటి సిఆర్ స్పెన్సర్ రాజ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ సారథ్యం వహిస్తున్నారు. ఈ రకంగా ఇందులో పాల్గొనేటటువంటి అన్ని టీమ్స్ సిటీ అమృత్ ఈ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, ఫ్రాన్సిస్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందరు పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్. ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అడిషనల్ డీసీపీ ఏఆర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్, హోల్ ఏఆర్ టీమ్. చాలా షార్ట్ టైంలో ఇంత మంచి చేస్తారు నేను అనుకోలేము, బట్ ఐ అప్రిషియేట్. అదేవిధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది, మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు. అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి, బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది. సో గేమ్స్లో ఎప్పుడు కూడా గెలిచినా ఓడిపోయినా ఇంపార్టెంట్ లేదు, ఇంపార్టెంట్ ఉంది మీరు మీ వైపు బెస్ట్ ఇచ్చారు ఒకటి, సెకండ్ మీరు ఫేర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 2 విషయం దృష్టిలో పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేయండి. ఈ 3 రోజుకి ఉన్న పండుగ మీ ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ చేస్తారు, మీ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదేవిధంగా పబ్లిక్కి కూడా మీ కెపాబిలిటీకి డిస్ప్లే ఉంటుంది. ఈ వరంగల్ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉంది, చాలామంది ఇక్కడ సివిల్
సొసైటీలో కూడా సివిలియన్స్ కూడా చాలామంది చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు వేరే వేరే స్పోర్ట్స్లో. సో మీకు ఆడుతూ ఉంటే మీకు చూసి వాళ్ళు ఎంకరేజ్ అవుతారు, వాళ్ళు కూడా ముందుకు పోతారు. మన స్టేట్కి, మన కమిషనరేట్కి, ఈ సిటీకి మంచి పేరు వస్తుంది. సో చాలా ఉద్దేశ్యం ఉంది ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి. I request all of you to participate wholeheartedly, and my special request to judges, దయచేసి ఫేర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి. ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరికి సాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.